హే హాయ్ గైస్, ఈ వీడియోలో తెలుగు డబ్బుడు మలయాళం మూవీస్ని అయితే సజెస్ట్ చేయబోతున్నా. ది బెస్ట్ మూవీస్ని అయితే కలెక్ట్ చేశాను గైస్. ఎండ్ వరకు చూడండి, మీకు బెస్ట్ కంటెంట్ అయితే దొరుకుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీలాగా ఇంకా ఎవరైనా మూవీ లవర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ లాస్ట్గా ఒకటి, ఈ వీడియోకి పార్ట్ 2 కావాలో లేదో కూడా కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 1, నిప్పా వైరస్. మెడికల్ థ్రిల్లర్ చూసే వారికైతే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది గైస్. ఇన్ కేసు మీరు ఈ మూవీని మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూడటానికి ట్రై చేయండి భయ. మూవీ అయితే చాలా బాగుంటుంది. గతంలో ప్రపంచ దేశాలతో పాటు భారత్ ను కూడా గడగడలాడించిన నిపా వైరస్ నేపథ్యంలో వచ్చింది ఈ సినిమా. ఇక కథ విషయానికి వస్తే, జక్రియా మహమ్మద్ అనే వ్యక్తి తీవ్రమైన దగ్గు, వాంతులతో బాధపడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో జాయిన్ అవుతాడు. అతనికి ఏమైందో తెలుసుకునే లోపే జక్రియా చనిపోతాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు జక్రియా చికిత్స అందించిన నర్సు అఖిల, అలాగే మరికొందరు కూడా అవే లక్షణాలతో బాధపడుతూ ఆసుపత్రికి వస్తారు. దీంతో అసలు ఆ వ్యాధి ఏంటి, ఎందుకు అందరూ ఇలా అస్వస్థకు గురవుతున్నారని ఆరోగ్య శాఖ వర్గాలు రంగంలోకి దిగుతాయి. సో వివిధ రకాల టెస్టులు చేసిన తర్వాత వారందరికీ నిపా వైరస్ బారిన పడినట్లు గుర్తిస్తారు. దీంతో గవర్నమెంట్ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఆ చర్యలేంటి, ఎందుకు అందరూ అలా అస్వస్థకు గురవుతున్నారు, కేరళ ఈ వైరస్ ని ఎలా ఎదుర్కొంది, అందుకు ఎలాంటి చర్యలు తీసుకుంది, నిపా కారణంగా ప్రజలు ఎలా ఇబ్బందులు పడ్డారు, నిపా వైరస్ బారిన పడ్డ వారి కుటుంబాలు సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి, అసలు ఈ నిపా వైరస్ కథేంటి అనేది రిమైనింగ్ స్టోరీ. గైస్, ఇన్ కేసు మీరు ఈ మూవీని మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూడటానికి ట్రై చేయండి భయ. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఆహా, సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 2, మాయానది. యాక్షన్ డ్రామా థ్రిల్లర్స్ చూసే వారికైతే ఈ మూవీ పక్కాగా నచ్చుతుంది భయ. టోవినో థామస్ మెల్లమెల్లగా తెలుగు ప్రేక్షకులకు చేరువవుతున్నాడు. అతను ఎంచుకునే కథల్లో యూనివర్సల్ అపీల్ ఉండటమే అందుకు కారణం. ఈ సినిమాలోనూ నవతరం యువకుడిగా అతని క్యారెక్టర్, అతని నటన ఆకట్టుకుంటాయి. ఇన్ కేసు మీరు గానీ ఈ మూవీని మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూడటానికి ట్రై చేయండి భయ. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇక కథ విషయానికి వస్తే, మాధవ్ చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకొని ఒంటరిగా బ్రతుకుతుంటాడు. సంపాదన కోసం తప్పుడు దారి పడతాడు. ఇంజనీరింగ్ టైంలో పరిచయమైన అపర్ణాన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడతాడు. కానీ కొన్ని కారణాల వలన విడిపోతారు. కొన్నాళ్ళ తర్వాత ఒక మాఫియా కేసు డీలింగ్ లో అనుకోకుండా పోలీసు ఆఫీసర్ ని చంపేసి పారిపోతాడు. సో అప్పటి నుంచి పోలీసులు అతని కోసం సీరియస్ గా వెతకడం మొదలెడతారు. తన దగ్గరున్న డాలర్స్ ని రూపీస్ గా కన్వర్ట్ చేసి దుబాయ్ వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంటాడు మాధవన్. అయితే తనతో పాటు అపర్ణను కూడా తీసుకెళ్లాలనుకుంటాడు. అప్పటికే మాధవన్ మర్చిపోవడానికి హీరోయిన్ గా సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటుంది అపర్ణ. సో పోలీస్, మాధవ్, అపర్ణల ట్రయాంగిల్ స్టోరీ ఏ తీరానికి చేరింది, చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ. గాయస్, మూవీ అయితే ఎక్కడా బోర్ కొట్టదు. మూవీ ప్రెజెంటేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇన్ కేసు మీరు ఈ మూవీని మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా చూడటానికి ట్రై చేయండి భయ. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఆహా, సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 3, ఆండ్రాయిడ్ కట్టప్ప వెర్షన్ 5.25. గైస్, ఇదొక డ్రామా కామెడీ థ్రిల్లర్. ఇన్ కేసు మీరు ఈ మూవీని మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూడటానికి ట్రై చేయండి భయ. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో, కామెడీ ఎలిమెంట్స్ తో మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇక కథ విషయానికి వస్తే, భాస్కర్ రావు అనే ఓ పెద్ద ఆయన భార్యను పోగొట్టుకొని ఉన్న ఒక్కగానొక్క ఇంజనీరింగ్ చదివిన కొడుకు సుబ్రహ్మణ్యంతో జీవిస్తూ ఉంటాడు. తన కెరియర్ కోసం విదేశాలకు వెళ్లే క్రమంలో తండ్రి కోసం కొంతమంది ఆయాలను ఏర్పాటు చేసి రష్యాకి వెళ్లిపోతాడు. తండ్రి చేదస్తాన్ని తట్టుకోలే ఆయాలు పని మానేసి వెళ్లిపోతారు. ఈ క్రమంలో తన తండ్రిని ఆ ఇబ్బంది నుంచి ఎలా బయటపడేయాలి అనే ఆలోచనలో రష్యా అయితే వెళ్తాడు. అయితే అక్కడికి వెళ్ళాక ఓ జపనీస్ అమ్మాయి పరిచయం అవుతుంది. ఈ కుర్రాడికి ఇట్టే అట్రాక్ట్ అవుతుంది. ఈ క్రమంలో అతని బాధని అర్థం చేసుకుని ఇద్దరు ఓ ఆలోచన చేస్తారు. ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్న తన తండ్రికి సహాయంగా ఉండేందుకు రష్యా నుంచి తండ్రి కోసం కట్టప్ప అనే రోబోని తీసుకొస్తారు. సో అప్పటి నుంచి ఆ పెద్దాయనకు అన్ని పనులు చేసి పెడుతుంది ఆ రోబో. సో రోబో కట్టప్పతో భాస్కర్ రావు జీవన ప్రయాణం ఎలా సాగింది, భాస్కర్ రావు చేదస్తాన్ని రోబో భరించిందా లేదా, రోబో కట్టప్పతో విడతీయలేని బంధం భాస్కర్ రావుకు ఎలా ఏర్పడింది, భాస్కర్ రావు నుంచి రోబో కట్టప్పను కుమారుడు సుబ్రహ్మణ్యం ఎందుకు విడదీయాలని చూశాడు, అసలు రోబోని విడిచిపెట్టలేని పరిస్థితి భాస్కర్ రావుకు ఎందుకు కలిగింది అనేది రిమైనింగ్ స్టోరీ. గైస్, మూవీ అయితే ఎక్కడా బోర్ కొట్టదు. గైస్, ఇన్ కేసు మీరు ఈ మూవీని మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూడటానికి ట్రై చేయండి భయ. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఆహా, సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 4, సుడానీ ఫ్రమ్ నైజీరియా. డ్రామా కామెడీ థ్రిల్లర్స్ చూసే వారికైతే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది భయ. ఇన్ కేసు మీరు ఈ మూవీని మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూడటానికి ట్రై చేయండి. మూవీ అయితే చాలా బాగుంటుంది. మూవీ అంతా కూడా ఎక్కడ బోర్ అనేదే కలిగించదు. ఇక కథ విషయానికి వస్తే, నైజీరియా ఫుట్బాల్ ప్లేయర్ శామ్యూల్ ని కేరళకు చెందిన ఓ క్లబ్ వాళ్ళు తమ తరఫున ఆడటానికి పిలుస్తారు. అయితే అతను వచ్చిందే నైజీరియా నుంచి అయినా అందరూ అతన్ని సుడాన్ నుంచి వచ్చాడనుకొని సుడాన్ అని పిలుస్తుంటారు. ఇక్కడ ఆటలో సక్సెస్ తో దూసుకుపోతున్న శామ్యూల్ ఓ రోజు అనుకోకుండా
బాత్రూమ్ లో కాలు జారి పడిపోతాడు. దాంతో అతనికి నడవలేని పరిస్థితి వస్తుంది. ఈ బాధ్యత అంతా క్లబ్ మేనేజర్ మసీద్ రెహమాన్ పై పడుతుంది. హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ చేయాలంటే నెలకు 2 లక్షల దాకా అవుతుందని, ఇప్పటికే జరిగిన ట్రీట్మెంట్ కు ఫ్రెండ్ భార్య నగలు తాకట్టు పెట్టాల్సి వచ్చిందని, వేరే దారి లేని పరిస్థితుల్లో డబ్బు ఆదా కోసం తన ఇంట్లోనే పెట్టుకుంటాడు మసీద్ రెహమాన్. నెల రోజులు ఓపిక పడితే అతన్ని నైజీరియా పంపిద్దాం అనుకుంటాడు. కానీ ఈ లోపు ఇమిగ్రెంట్స్ ని ఇంట్లో ఎలా పెట్టుకున్నారు, పర్మిషన్స్ ఉన్నాయా అంటూ పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు తిరుగుతున్నా వీటన్నిటిని మేనేజ్ చేసి కాస్త కోలుకున్నాడు అనుకున్నాక నైజీరియా పంపిద్దాం అనుకుంటున్న టైంలో ఓ పెద్ద సమస్య వచ్చి పడుతుంది. శామ్యూల్ ని క్రైమ్ బ్రాంచ్ అధికారులు వచ్చి తీసుకెళ్తారు. అసలు ఆ సమస్య ఏంటి, శామ్యూల్ ని క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఎందుకు తీసుకెళ్లారు, చివరకు శామ్యూల్ ను అతని దేశం పంపించగలిగాడా లేదా, శామ్యూల్ ని అతని దేశం పంపించే టైంలో అతనికి ఎదురైన సమస్యలు ఏంటి, చివరకు ఏం జరిగింది అనేది రిమైనింగ్ స్టోరీ. ఫుల్ ఎమోషనల్ డ్రామాతో చాలా గ్రిప్పింగ్ తో సాగిపోతుంది భయ మూవీ అంతా కూడా. ఇన్ కేసు మీరు ఈ మూవీని మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూడటానికి ట్రై చేయండి భయ. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఆహా, సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 5 అండ్ ద ఆస్కార్ గోస్ టు. డ్రామా థ్రిల్లర్స్ చూసే వారికైతే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది భయ. ఇన్ కేసు మీరు ఈ మూవీని మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూడటానికి ట్రై చేయండి. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మూవీ అయితే ఎక్కడ కూడా బోర్ అనేది కలిగించదు. ఇక కథ విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి సినిమాలే శ్వాసగా పెరుగుతాడు ఇసాకే ఇబ్రాహిం. అసలు అతను పుట్టినప్పుడే తన నర్సింగ్ హోమ్ కు పక్కన సినిమా థియేటర్ ఉండటంతో మొదటిగా సినిమా డైలాగులే వింటాడు. అలా సినిమాతో మొదలైన అతని జీవితం పెద్దయ్యాక పెద్ద డైరెక్టర్ అవ్వాలనే కలగా మారుతుంది. అయితే రెగ్యులర్ కమర్షియల్ సినిమా తీయాలనుకోడు. తాను చూసిన యథార్థ సంఘటనలను తెరకెక్కించాలి, ప్రపంచం మెచ్చుకునే ఆస్కార్ సాధించాలనుకుంటాడు. అయితే అతను చెప్పిన కథ ఏ నిర్మాతకు నచ్చదు. దాంతో వేరే దారి లేక తన ప్రాపర్టీలను అమ్మి తాకట్టు పెట్టి తన కళను తానే నిర్మించడం మొదలెడతాడు. ఆర్థిక నష్టాలు మధ్యలో భయపెట్టిన, ఇబ్బందులు బాధ పెట్టిన సినిమా దిగ్విజయంగా పూర్తి చేస్తాడు. అయితే ఈ సినిమాను ఆస్కార్ కు తీసుకెళ్లాలనుకుంటున్న చోటే కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. మరి ఇసాక్ ఆ కోరిక నెరవేర్చుకున్నాడా, ఆస్కార్ సాధించాడా, ఆ క్రమంలో ఏమి ఇబ్బందులు పడ్డాడు, వాటిని ఎలా అధిగమించాడు అనేది మిగిలిన కథ. మూవీ అయితే ఫుల్ ఎమోషనల్ తో చాలా గ్రిప్పింగ్ తో సాగుతుంది భయ. ఇన్ కేసు మీరు ఈ మూవీని మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూడటానికి ట్రై చేయండి భయ. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఆహా, సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 6 వ్యూహం. గైస్ ఈ మూవీని ఖచ్చితంగా చూడు అని అయితే చెప్పను, బట్ మూవీ అయితే వన్ టైం వాచబుల్ గా చూడొచ్చు. ఓవరాల్ గా మూవీ అయితే బాగుంటుంది. ఇక కథ విషయానికి వస్తే టోనో థామస్ అమాయకుడు ఒక హోటల్లో పని చేస్తూ ఉంటాడు. అదే హోటల్లో శరణ్య అనే అమ్మాయి ఇడ్లీలను సప్లై చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య మంచి రిలేషన్ కూడా ఉంటుంది. అయితే వన్ ఫైన్ డే ఆ హోటల్లో శరణ్య ఘోరమైన హత్యకు గురవుతుంది. ఇక హోటల్లో ఇన్వెస్టిగేషన్ కు వచ్చిన పోలీసులు క్రైమ్ బ్రాంచ్ డిపార్ట్మెంట్ లో టోనో థామస్ పైన ఆ నేరం మోపేందుకు చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి అతనికి వ్యతిరేకంగా క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో టోనో థామస్ తరఫున పోరాడే వారు చాలా తక్కువ మందే ఉంటారు. సో అతను ఆ పరిస్థితుల నుండి ఎలా బయటపడ్డాడు, నిజంగా అతనే ఆ హత్య చేశాడా, అతనిని పోలీసులు ఈ హత్యలోకి ఎందుకు ఇరికించాలని అనుకుంటున్నారు, చివరికి నిర్దోషిగా బయటపడేందుకు అతను ఏం చేశాడు అనేది రిమైనింగ్ స్టోరీ. గైస్ మూవీ అయితే కొంచెం స్లోగా రన్ అవుతూ ఉంటుంది, బట్ ఓవరాల్ గా చూసుకుంటే మూవీ అయితే చూడొచ్చు. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఆహా, సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 7 జల్లికట్టు. యాక్షన్ డ్రామా రొమాంటిక్ థ్రిల్లర్ చూసే వారికైతే ఈ మూవీ పక్కాగా నచ్చుతుంది భయ. ఇన్ కేసు మీరు ఈ మూవీని మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి. మూవీ అయితే బాగుంటుంది. ఇక కథ విషయానికి వస్తే ఆంధ్ర సరిహద్దులో ఉన్న ములయ్యూరు తామరకులం ఊళ్ళ మధ్య తరతరాలుగా ఆధిపత్యం పోరు నెలకొంటూ ఉంటుంది. పాత గొడవలను పక్కన పెట్టి ములయ్యూరు ప్రజలు పసులను కాయటం వృత్తిగా చేసుకుని బ్రతుకుతుంటారు. జల్లికట్టు ఆటలో తామరకులం జమీందారు సెల్వశేఖరన్ ఎద్దును ములయ్యూరు నాయకుడు ముత్తయ్య మేనల్లుడు పాండే లొంగ తీసుకుంటాడు. దాంతో ఆ రెండోళ్ల మధ్య గొడవలు తిరిగి మొదలవుతాయి. ఆ గొడవల్లో పాండే హత్యకు గురవుతాడు. దాంతో ప్రతీకారేచ్ఛతో సెల్వశేఖరన్ పై ముత్తయ్య దాడి చేస్తాడు. ఆ దాడి నుంచి సెల్వశేఖరన్ తప్పించుకున్నాడా, తండ్రి నుంచి ఊరి పెత్తనాన్ని చేజెక్కించుకుంటున్న వీరశేఖరన్ తన కుట్రలు కుతంత్రాలతో ప్రజల మధ్య ఎలాంటి గొడవలను సృష్టించాడు, ఆ గొడవల కారణంగా స్టాండప్ కమెడియన్ పార్థిబన్ తేన్మేలి ప్రేమ కథకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి, తన ఎద్దు కాలిని జల్లికట్టులో లొంగ తీసుకుంటేనే పెళ్లి చేసుకుంటానని తేన్మేలి చేసిన ఛాలెంజ్ లో పార్థిబన్ నెగ్గాడా, వారి ప్రేమకు ముత్తయ్య ఎలా అండగా నిలిచాడు అనేది రిమైనింగ్ స్టోరీ. గైస్ ఇన్ కేసు మీరు ఈ సిరీస్ ని మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూడటానికి ట్రై చేయండి భయ. సిరీస్ అయితే చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఆహా, సో డోంట్ మిస్ ఇట్. అంత అసలు ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీలాగా ఇంకా ఎవరైనా మూవీ లవర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బిల్ బటన్ ని ఆల్ పెట్టుకోండి. అండ్ లాస్ట్ గా ఒకటి, ఈ వీడియోకి పార్ట్ 2 కావాలా లేదో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.